దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు కానీ తప్పుడు పోస్టులు కానీ వేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అలా పేర్లు కూడా నేను బయటకు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేసిన మా తోటి కౌన్సిలర్లకి అలాగే మా యూత్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఒక ఆడబిడ్డ కష్టాన్ని గుర్తించి మరి ఈరోజు అందరు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాత్రి తీసుకెళ్ళిరన్న ఎటువంటి ప్రూఫ్స్ లేదు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్. ఇప్పుడు ఒక మనిషిని తీసుకుపోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అందరికీ కాపీ ఇస్తాను. మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసినాము ఏ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసినాము అనేది కూడా మనకి వెంచర్ గురించి ఇక్కడ రాసి ఉంది విభూస్ది. మరి మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా భర్తను తీసుకెళ్ళినారు, సరే ఓకే, దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం, వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కక్షలు ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఎప్పుడు కూడా ఒక్కలేదే హవా నడవది. ఇప్పుడు యూత్ ఉంటుంది, యూత్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.